హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నారండి. సో మరి ఈ రోజు నుంచి 16వ తారీఖు కనుక మీరు 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు 20% డిస్కౌంట్ అయితే రాబోతుందండి. మన కోడ్ యూజ్ చేయాలి ఇందులో RKT10. ఈ కోడ్ కనుక మీరు యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ అయితే వస్తుందండి. ఇట్స్ ఏ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, అందరూ కూడా ఉపయోగించుకోవాలి. అందరూ కూడా ఓకే. లింక్స్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మరి స్కాలర్షిప్ టెస్ట్ 19వ తారీఖు ఉందండి. అందరూ కూడా రిజిస్టర్ అవ్వండి. లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ అండి, 150 మార్క్స్ కోసము 20వ తారీఖు ఉంటుంది, గమనించాలి. అలాగే వీకెండ్ మ్యారథాన్ పేరుతో 18 నుంచి 20వ తారీఖు వరకు మరి స్పెషల్ క్లాసెస్ అయితే ఉంటాయండి, అన్నీ ఫాలో అవ్వండి. మరి మీరు కనుక సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే ఇక చూసినట్లయితే కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు, అన్లిమిటెడ్ PDF అండ్ డౌట్స్ క్లియరింగ్ విత్ టాప్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ చూడవచ్చు. లైవ్ సెషన్స్ కూడా, హ్యాండ్ రైజింగ్ ఫీచర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అంతేకాకుండా 1 ఇయర్ యాక్చువల్గా వచ్చేసి 9350 అండి. మన కోడ్ ఇప్పుడు యూజ్ చేస్తే 8415 కంటే కూడా ఇది 10% అండి యాక్చువల్గా. కానీ మన కోడ్ యూజ్ చేస్తే RKT10 యూజ్ చేస్తే మీకు 20% అడిషనల్ డిస్కౌంట్ వస్తుందండి. అందరూ కూడా గమనించాలి, మంచి అవకాశము. సో వెంటనే మీరు రిజిస్టర్ అయితే చేసుకోండి. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. లింక్స్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. బాయ్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 17వ తారీఖు మార్చ్ 2022కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూడబోతున్నాము. ఇంపార్టెంట్ అండి, అందరూ కూడా గమనించాలి. క్వశ్చన్ నెంబర్ 1. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారుగా అవతరించినట్లు ఈ క్రింది ఏ సంస్థ నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మహానది కోల్ఫీల్డ్. వివరాలు చూద్దాము. కోల్ ఇండియా యొక్క అనుబంధ సంస్థ అయిన మహానది కోల్ఫీల్డ్ లిమిటెడ్ దేశంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారుగా అవతరించినట్లుగా ప్రకటించింది. మరి 2021-22 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 157 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసినట్లు నివేదించింది. ముఖ్యాంశాలు. మరి ఈ వ్యాపారము మార్చి 12 7.62 లక్షల టన్నుల పొడి ఇంధనాన్ని కూడా ఉత్పత్తి చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒకే రోజులో ఇదే అతిపెద్ద ఉత్పత్తి కానీ కార్పొరేషన్లో ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదే అతిపెద్ద ఉత్పత్తి అని అయితే పేర్కొనడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్. భారతదేశంలో ప్రసూతి మరియు శిశు ఆరోగ్యము మరియు అత్యల్ప ప్రసూతి మరణాల నమోదులో అగ్రస్థానంలో నిలిచినటువంటి రాష్ట్రము. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కేరళ రాష్ట్రము. వివరాలు చూద్దాము. ప్రసూతి మరియు శిశు ఆరోగ్యం విషయానికి వస్తే కేరళ మళ్ళీ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో అత్యల్ప ప్రసూతి మరణాల నిష్పత్తి అంటే 30. సో మరి ప్రతి 1,00,000 సజీవ జననాలకు కేవలం 30 మాత్రమే ఉందండి రాష్ట్రం నమోదు చేసింది. మరి తాజా డేటా ప్రకారం 2017 నుంచి 19 కాలానికి భారతదేశ ప్రసూతి మరణాల నిష్పత్తి 103కి మెరుగుపడింది. కేరళ ప్రసూతి మరణాల నిష్పత్తి 42 నుంచి 30కి పడిపోయింది. కేరళ 2020 సంవత్సరంలోనే MMR యొక్క యునైటెడ్ నేషన్స్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించింది. ప్రసూతి మరణాల నిష్పత్తి అనేది 1,00,000 సజీవ జననాలకు ప్రసూతి మరణాల సంఖ్య నిర్వచించబడింది. ముఖ్యాంశాలు. మరి భారతదేశంలో అతి తక్కువ MMR ఉన్న మొదటి 3 రాష్ట్రాలలో కేరళ, తెలంగాణ మరియు మహారాష్ట్రాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తరాఖండ్ మరియు ఛత్తీస్గఢ్లలో ప్రసూతి మరణాల నిష్పత్తి మరింత దిగజారింది. యూపీ, రాజస్థాన్ మరియు బీహార్లలో ప్రసూతి మరణాల నిష్పత్తి బాగా మెరుగుపడింది. ఇటలీ, నార్వే, పోలాండ్ మరియు బెలారస్ ప్రపంచంలోనే అత్యల్ప MMRలు కలిగి ఉన్న దేశాలుగా అయితే ఇక్కడ మెన్షన్ చేయవచ్చు. నెక్స్ట్ వన్. అటవీ, పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దేశంలోని ఎన్ని నదులను ప్రధాన నదుల పునర్జీవన ప్రాజెక్టుగా ప్రకటించింది? ఆప్షన్ డి అండి, 13. మార్చి 14న అటవీ, పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దేశంలోని 13 ప్రధాన నదుల పునర్జీవన ప్రాజెక్టును ప్రకటించింది. ఎన్నుకున్నటువంటి నదులు చూద్దాము. మరి పునర్జీవన ప్రాజెక్టులో భాగమైన 13 నదులు హిమాలయ నదులు జీలం, చీనాబ్, రవి, బియాస్, సట్లెజ్, యమున మరియు బ్రహ్మపుత్ర. దక్కన్ లేదా ద్వీపకల్ప నదులు నర్మదా, గోదావరి, మహానది, కృష్ణ మరియు కావేరి. లోతట్టు పారుదల వర్గము నది లూని.
మరి ఈ 13 నదులు భారతదేశ భౌగోళిక ప్రాంతంలో దాదాపు 57.45% ఆక్రమించాయి. నెక్స్ట్ వన్, 193 మంది సభ్యులతో కూడిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మార్చి 15వ తేదీని ఇస్లామోఫోబియాను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించాలని తీర్మానాన్ని ఆమోదించింది. అయితే దీనిని ప్రతిపాదించిన దేశము ఆప్షన్ ఏ అండి పాకిస్తాన్. వివరాలు చూద్దాం. 193 మంది సభ్యులతో కూడిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మార్చి 15వ తేదీన ఇస్లామోఫోబియాను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించాలని తీర్మానాన్ని ఆమోదించింది. మరి తీర్మానం ఏం చెబుతుంది చూద్దాం. ఇస్లామోఫోబియాను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ దినోత్సవానికి సంబంధించిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అయినటువంటి మునీర్ అక్రమ్ ప్రవేశపెట్టారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ దేశాల తరపున శాంతి సంస్కృతి అనే ఎజెండా అంశం క్రింద ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్లోని 57 సభ్య దేశాలు మరియు చైనా మరియు రష్యాతో సహా 8 ఇతర దేశాలు స్పాన్సర్ చేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ టొయోటా మిరాయ్ను ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ అండి న్యూఢిల్లీ. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీలో ప్రపంచంలోనే అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ టొయోటా మిరాయ్ను ప్రారంభించారు. మరి టొయోటా మిరాయ్ భారతదేశపు మొట్టమొదటి ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్. ఇది పూర్తిగా హైడ్రోజన్తో పనిచేస్తుంది. టొయోటా మిరాయ్ గురించి చూద్దాము. టొయోటా మిరాయ్ను టొయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమేటివ్ టెక్నాలజీ ఒక పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించింది. దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత పర్యావరణ వ్యవస్థను సృష్టించి 2047 నాటికి భారతదేశము ఇంధన స్వయం విశ్వాసంగా మారేందుకు సహాయపడే ఈ రకమైన ప్రాజెక్ట్ భారతదేశంలో ఇదే మొదటిగా అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దివంగత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ్ఞాపకార్థము భారత సైన్యం ఒక విశిష్ట కుర్చీని అంటే చైర్ ఆఫ్ ఎక్సలెన్స్ని అంకితం చేసింది? ఎవరి జ్ఞాపకార్థం అండి? ఆప్షన్ సి అండి బిపిన్ రావత్. బిపిన్ రావత్ 65వ జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా దేశంలోనే పురాతన థింక్ ట్యాంక్ స్థాపించబడిన యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యుఎస్ఐలో దివంగత చీఫ్ ఆఫ్ స్టాఫ్ జ్ఞాపకార్థము భారత సైన్యం ఒక విశిష్ట కుర్చీని అంకితం చేసింది. 1870లలో ఈ చైర్ 3 సేవల అనుభవజ్ఞులు మరియు జాతీయ భద్రతా దళంలో నైపుణ్యం కలిగిన పౌరులకు తెరవబడుతుంది. యుఎస్ఐలో జనరల్ బిపిన్ రావత్ మెమోరియల్ చైర్ ఆఫ్ ఎక్సలెన్స్ యొక్క ఉద్దేశము ఉమ్మడి మరియు ఏకీకరణ రంగంపై దృష్టి సారించి సాయుధ దళాలకు సంబంధించిన వ్యూహాత్మక సమస్యలపై పరిశోధన చేయడము. 2022 పరిశోధనకు సంబంధించిన అంశము. మరి భారతదేశంలోని భూ యుద్ధం సందర్భంలో జాయినస్ మరియు ఇంటిగ్రేటెడ్ జనరల్ ఎంఎం నరవానే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ యుఎస్ఐ డైరెక్టర్ మేజర్ జనరల్ బికే శర్మకు 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఇది నామినేటెడ్ చేయబడిన చైర్ ఆఫ్ ఎక్సలెన్స్కు గౌరవ వేతనంగా చెల్లించబడుతుంది. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ వాటర్ బ్యాంక్ ఈ క్రింది ఏ దేశం ఇటీవల ప్రారంభించారు? ఏ ప్రాంతంలో? ఓకే, ఆప్షన్ సి అండి బెంగళూరులో. భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ వాటర్ బ్యాంక్ ఆక్వేరియం బెంగళూరు కర్ణాటకలో ప్రారంభించబడింది. మరి ఇది మెరుగైన నీటి నిర్వహణ లక్ష్యంగా ఒక వినూత్న కార్యక్రమము. ఇది ఆక్వా క్రాఫ్ట్ గ్రూప్ వెంచర్ ద్వారా ఏర్పడింది. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్తో పాటు స్థిరమైన మరియు గ్రీన్ టెక్నాలజీలను మిళితం చేసే చాలా ప్రత్యేకమైన ఆవిష్కరణ. ఇది అన్ని సంస్థల మరియు వనరుల నుంచి నీటి డేటా యొక్క క్యూరేటెడ్ జాబితా. ఇది కొన్ని సాధారణ అభివృద్ధి సవాళ్లను పరిష్కరించడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ వన్, మిస్ వరల్డ్ 2021 టైటిల్ను సాధించిన కరోలినా బైలావ్స్కీ ఏ దేశస్తురాలు? ఆన్సర్ ఆప్షన్ డి అండి ఆప్షన్ ఏ పోలాండ్ అండి. పోలాండ్. వివరాలు చూద్దాం. పోలాండ్కు చెందిన కరోలినా బైలావ్స్కీ మిస్ వరల్డ్ 2021 టైటిల్ను సాధించింది. ప్యూర్టోరికో రాజధాని నగరము శాన్ జువాన్లో జరిగిన మార్చి 16 నిర్వహించిన 70వ ప్రపంచ సుందరి పోటీల్లో 97 దేశాల నుంచి వచ్చిన సుందరాంగుల్ని తోసి రాజని 23 ఏళ్ల
కారోలినా ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. కారోలినా తర్వాత మొదటి రన్నరప్గా అమెరికాకు చెందిన శ్రీ షైనీ నిలువగా, రెండో రన్నరప్గా క్యాచ్ లివోరీ దేశానికి చెందిన ఒలివియా ఎస్ నిలిచారు. మరి మిస్ వరల్డ్ 2021 పోటీలు 2021 ఏడాది డిసెంబర్లోని జరగాల్సి ఉన్న కోవిడ్ వల్ల వాయిదా పడ్డాయి. మరి ఈ పోటీల్లో పాల్గొన్న తెలుగు అమ్మాయి మానస వారణాసి ఫైనల్కు చేరలేకపోయింది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశానికి భారత కొత్త రాయబారిగా ప్రదీప్ కుమార్ రావత్ బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్ డి చైనా కండి. చూద్దాం. చైనాలో భారత కొత్త రాయబారిగా ప్రదీప్ కుమార్ రావత్ బాధ్యతలు స్వీకరించారు. మార్చి 14న బీజింగ్లోని కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారని ప్రభుత్వం తెలిపింది. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా నియమితులైన మునుపటి రాయబారి విక్రమ్ మిస్త్రీ స్థానంలో ఆయన నియమితులయ్యారు. 1990 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి అయిన రావత్ మాండరిన్ భాషలో అనర్గళంగా మాట్లాడతారు. మాండరిన్ అంటే ఏంటి? చైనా. ప్రపంచంలోనే అత్యధిక మంది మాట్లాడే భాష మాండరిన్ అండి. ఓకేనా, చైనీస్. మరి చైనాకు రాకముందు నెదర్లాండ్లో భారత రాయబారిగా విధులు నిర్వర్తించడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా కేంద్ర ఎన్నికల సంఘం ఎవరిని నియమించింది? ఆప్షన్ ఏ వికాస్ రాజ్. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా లేదా సిఇఓగా 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వికాస్ రాజ్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘము ముఖ్య కార్యదర్శి ప్రమోద్ కుమార్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే సీఈఓగా బాధ్యతలు చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. సీఈఓగా ఉన్న శశాంక్ గోయల్ కేంద్ర సర్వీసులోకి డిప్యూటేషన్పై వెళ్లడంతో ప్రస్తుత ఈ పోస్ట్ ఖాళీగా ఉన్నది. ఇన్ఛార్జ్ సీఈఓగా అడిషనల్ సీఈఓ బుద్ధా ప్రకాష్ నిధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయి సీఈఓగా వికాస్ రాజ్ను నియమించడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతదేశ ఏ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐఎఫ్ఆర్ ఆసియా యొక్క అత్యుత్తమ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఏ బ్యాంకుకు ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. బి ఇస్ ద రైట్ ఆన్సర్, యాక్సిస్ బ్యాంక్. భారతదేశం యొక్క మూడవ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఆసియా పెట్టుబడి బ్యాంకింగ్ స్థలంలో కవరేజ్ యొక్క విస్తృత మరియు నైపుణ్యం యొక్క లోతు కోసము ఐఎఫ్ఆర్ ఆసియా యొక్క ఏషియన్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందింది. అన్ని ప్రధాన ఉత్పత్తులు మరియు విభాగాలలో ఈక్విటీ మరియు రుణాల జారీలో బ్యాంక్ అత్యుత్తమ పనితీరును ఈ అవార్డు గుర్తిస్తుంది. గ్లోబల్ కోఆర్డినేటర్గా పనిచేసిన ఏకైక స్థానిక సంస్థ యాక్సిస్ బ్యాంక్ రికార్డు 183 బిలియన్ పేటిఎం ఐపీఓ మరియు మైక్రోటెక్ డెవలపర్స్ రూపాయలు గ్లోబల్ కోఆర్డినేటర్కి 25 బిలియన్ ఐపీఓ అందించడంలో మరి యాక్సిస్ బ్యాంక్ అయితే సహాయపడింది. నెక్స్ట్ వన్, ఇస్రో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ యొక్క ఘన ఇంధన ఆధారిత బూస్టర్ స్టేజ్ యొక్క భూ పరీక్షను విజయవంతంగా ఎక్కడ పూర్తి చేశారు? ఆప్షన్ సి శ్రీహరికోట. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని శ్రీ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో తన కొత్త స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ యొక్క ఘన ఇంధన ఆధారిత బూస్టర్ స్టేజ్ యొక్క భూ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. ఇది ప్రయోగ వాహనం యొక్క 3 దశల గ్రౌండ్ టెస్టింగ్ పూర్తి చేస్తుంది. వాహనం ఇప్పుడు దాని యొక్క మొదటి అభివృద్ధి విమానానికి సిద్ధంగా ఉంది. ఇది మే 2022లో షెడ్యూల్ చేయబడింది. నెక్స్ట్ వన్, దక్షిణాసియాలో మొదటిసారిగా 2050 నాటికి కర్బన ఉద్గారాలను సున్నా చేయడానికి దాని వివరణాత్మక ఫ్రేమ్వర్క్ను ప్రకటించిన నగరము? ఆప్షన్ సి ముంబై మహారాష్ట్ర 2050 నాటికి కర్బన ఉద్గారాలను సున్నా చేయడానికి దాని వివరణాత్మక ఫ్రేమ్వర్క్ను ప్రకటించింది మరియు దక్షిణాసియాలో ఇటువంటి లక్ష్యాన్ని నిర్దేశించిన మొదటి నగరంగా అవతరించింది. నెక్స్ట్ 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను చేరుకోవాలనే భారతదేశ లక్ష్యం కంటే ముంబై లక్ష్యము 20 ఏళ్ళు ముందుంది. 2030 నాటికి గ్రీన్ హౌస్ వాయువు ఉద్గారాలను 30% తగ్గించడము మరియు 2040 నాటికి 44% తగ్గింపు కూడా లక్ష్యంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్, ప్రజా రవాణాను విద్యుదీకరించడం వంటి డీకార్బనైజేషన్ చర్యల కోసము ముంబై అనేక స్వల్పకాలిక లక్ష్యాలను నిర్దేశించింది. 2023 నాటికి 130 బిలియన్ రూపాయల USD 1.7 బిలియన్ వ్యయంతో 2100 ఎలక్ట్రిక్ బస్సులను దత్తత తీసుకోవాలని కూడా యోచిస్తుంది. నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. చేతితో అల్లిన కాశ్మీరీ కార్పెట్ ట్యాగ్ చేయబడిన QR కోడ్ ఆధారిత GI యొక్క మొదటి సరుకు ఇటీవల ఏ దేశానికి ఎగుమతి చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, జర్మనీ.
2022-23 ఆర్థిక సంవత్సరానికి మోర్గాన్ స్టాన్లీ ప్రకారము భారతదేశ జీడిపి వృద్ధి అంచనా ఏంటి? తాజా అంచనా. ఆప్షన్ సి 7.9%. ఇండియా వాటర్ పిచ్ పైలట్ స్కేల్ స్టార్టప్ ఛాలెంజ్ ఏ పథకం క్రింద ప్రారంభించబడింది? ఆప్షన్ డి అమృత్ 2.0. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై ఈపీఎఫ్ఓ నిర్ణయించిన వడ్డీ రేటు ఎంత? ఆప్షన్ బి 8.10%. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2022లో ఏ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటుంది? ఆప్షన్ సి అండి 17వ. నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ కొత్త చైర్పర్సన్గా నియమితులైన ఐఏఎస్ అధికారి? ఆప్షన్ డి అండి సంజీవ్ సన్యాల్. ప్రధాని మోదీ ఇటీవల ఏ నగరంలో రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం యొక్క కొత్త క్యాంపస్ భవన సముదాయాన్ని దేశానికి అంకితం చేశారు? ఆప్షన్ ఏ అండి పూణే. సోలీ సొరాబ్జీ లైఫ్ అండ్ టైమ్స్ జీవిత చరిత్ర రచయిత? ఆప్షన్ బి అండి అభినవ్ చంద్రచూడ్. ఇంద్రాయణి మెడిసిటీ దేశంలోనే మొదటి మెడికల్ సిటీగా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు, ఇదే నగరంలో? ఆప్షన్ సి పూణే. గ్యాబ్రియల్ బోరిక్ ఫాంట్ ఇటీవల ఏ దేశానికి అతిపిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా నియమితులయ్యారంటే? ఆప్షన్ డి చిలీ. డైలీ జీకే క్వశ్చన్స్. మౌలిక భారత రాజ్యాంగంలో అంటే 1950 టైంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను ఎన్ని విభాగాలుగా విభజించారంటే? 3 అంటే 4 భాగాలుగా. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకై నియమించిన మొదటి కమిషన్ ఏంటి అంటే? ఎస్కే ధార్ కమిటీ. ఫజల్ అలీ కమిషన్ సిఫారసు ప్రకారం 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ద్వారా ఎన్ని రాష్ట్రాలు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేశారు? 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు. భాషా ప్రయుక్త రాష్ట్రాలను 1956లో ఏర్పాటు చేసిన 14 రాష్ట్రాలలో ఉన్న రాష్ట్రము. ఆన్సర్ ఏంటండి? మైసూర్ అండి. భారతదేశంలో 3 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న కేంద్రపాలిత ప్రాంతం? ఆప్షన్ 3 పుదుచ్చేరి. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అసెంబ్లీ మంత్రిమండలిని ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 69. ఈ క్రింది ఏ సంవత్సరాల్లో 3 చొప్పున రాష్ట్రాలు ఏర్పడ్డాయి? ఆప్షన్ 4 పైవన్నీ 72, 87, 2000 సంవత్సరము. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకై 1951 ఆగస్టు 15 నుంచి 35 రోజుల నిరాహార దీక్ష చేసిన వ్యక్తి? ఆప్షన్ 2 గొల్లపూడి సీతారామమూర్తి. భారత రాజ్యాంగంలో 21వ భాగంలో ఆర్టికల్ 371లో ఎన్ని ప్రత్యేక అంశాలను కల్పించారు? ఆప్షన్ 3 12. ప్రస్తుత భారతదేశంలో శాసనసభలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటంటే 3. ఓకే, సో గాయ్స్ ఇదండి మరి ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.